కుంభరాశి వారికి జూలై నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో గనుక మీరు వినకపోతే విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోతారు. ఎంతో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారి ఇంట్లో ఏంటంటే రహస్యంగా ఈ దైవం తిరుగుతుందండి. ఈ మధ్య చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఎక్కువయ్యాయి. కాకపోతే మీరేంటంటే ఆ సమస్యల వల్ల సతమతమైపోతూ అసలు దేవుడా ఉన్నావా? మా మీద ఎందుకు ఈ రకంగా కక్ష కట్టావు? మాకెందుకు ఈ రకంగా సమస్యలనేవి సృష్టిస్తున్నావు? మనశ్శాంతి అనేది కూడా కరువైపోయింది. మాకు డబ్బు విషయం తర్వాత అంటే ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి అనేది లేకపోవడం చాలా వరకు కూడా సమస్యలనేవి ఎదురవుతున్నాయన్నమాట. ఆ సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా చాలా సార్లు ఉన్నాయి. అంటే మీలో మీరు దాచుకోలేక ఇంట్లో వ్యక్తులైనా సరే ఎవరికీ చెప్పుకోలేక, బయట వాళ్ళకి చెప్పుకోలేక మీలో మీరేంటంటే చాలా వరకు కూడా కుమిలిపోయారు. ఒంటరిగా కూర్చొని ఏడ్చి అసలు ఏంటయ్యా నువ్వున్నావా? నువ్వుంటే ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు అని చెప్పి మీరు అనుకుని ఏడ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీ జీవితంలో అది చిన్నతనంలో కానివ్వండి, ఈ మధ్య మీకు ఇంకా ఎక్కువయ్యాయి. సమస్యలు అంటే తెలిసి తెలియని వయసులో సమస్యలు వస్తే అది పెద్ద విషయం కాదండి. ఆడే పాడే వయసులో సమస్యలు వచ్చినప్పుడు అది మనం మనసుకు తీసుకోలేం. మనము మన మనసుకు అర్థం కాదు. కానీ మంచి చెడు అర్థమై ఒక వయసుకు వచ్చి లోకజ్ఞానం ఏంటి, మంచి చెడు ఏంటి అని చెప్పేసి అర్థమైనటువంటి మనుషులకి ఏంటంటే మనసే ఒక శత్రువులాగా మారుతుందన్నమాట. మనసు అనేది మనిషి నిజంగా చెప్పాలంటే దేవుడిచ్చినటువంటి ఒక శాపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనసు లేని మనుషులు, మంచి చెడు ఆలోచన విచక్షణ జ్ఞానం కూడా లేని మనసులు చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారండి. భూమి మీద అలా ఎంతమందో ఉంటున్నారు. కానీ మనసు పెట్టి ఆలోచించి మంచి ఏంటి, చెడేంటి ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకొని నా అనుకునే మనుషులు ఎన్ని రకాలుగానో కష్టాలు పడేవాళ్ళు, బాధలు పడే వాళ్ళకి ఏంటంటే ఏ రోజు కూడా మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి నిజమైనటువంటి శత్రువు ఏంటంటే మనసే. మనసు లేని మనుషులే హ్యాపీగా బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో అలాగేంటంటే ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా ఈ మనస్సాక్షికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి బాధలు, కుటుంబంలో జరిగేవి ఏదైనా సరే కొన్ని కొన్ని వాళ్ళు తట్టుకోలేని విషయాలనేవి వాళ్ళకి చాలా జరిగాయి అన్నమాట. అలాంటి వాటి నుంచి బయటపడాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అర్థం కావట్లేదు. కానీ మీ ఇంట్లోనే రహస్యంగా ఆ దైవం తిరుగుతోంది. ఆ దైవాన్ని మీరు గుర్తించగలిగితే మాత్రం మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ జూలై నెలలో కూడా మీరు చాలా బిజీగా ఉంటారండి. అలాగే మీ ఇంట్లో తిరిగేటటువంటి ఆ దైవం గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే అండి, ఈ జూలై నెలలో కూడా బిజీగా ఉంటారు. పెండింగ్ పనులు కూడా వీరి నెత్తి మీద పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే వీరికి ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణం ఎలా ఉంటుందంటే, ఎక్కడో అంటే మనశ్శాంతి పనులైతే చేసుకుంటారు. కానీ లోపల అక్కడ ఒక పీకులాట, ఏదో భయం, బాధ అనేది వీరిని వెంటాడుతూ వేధిస్తూ ఉంటుందన్నమాట. పనులైతే చేస్తున్నారు కానీ లోపల ఒక ఉత్సాహం, ఆశ ఇలాంటివైతే లేవు అనమాట. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఆ రోజు అలా గడవాలి కాబట్టి గడుస్తుందనమాట. అలా వీరికి ఏంటంటే జీవితంలో చాలా వరకు కూడా మానసికంగా ఎక్కువగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఎప్పుడైనా సరే మనిషికి జీవితంలో డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతి. అలాంటి మనశ్శాంతిని ఎవరైనా అమ్మలేరు. మనము కొనుక్కోలేమనమాట. అలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడడం కోసమే మీ ఇంట్లో రహస్యంగా ఈ దైవం అనేది తిరుగుతుంది. మీరు చేసినటువంటి పూజలు ఫలించి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇవాల్టి రోజున తీసేయడానికి ఆ దైవం ముందుకొచ్చింది. ఆ దైవాన్ని కాకపోతే మీరు పట్టించుకోకుండా మీరు ఇదివరకు దైవాన్ని ఎక్కువగా స్మరించుకునేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే దైవాన్ని పక్కన పెట్టేసి మీ సమస్యల లోకంలో మీరు పడిపోయారనమాట. అంటే ఏదైనా సరే ఏదైనా వస్తువును మనం పోగొట్టుకుంటే అక్కడే వెతకాలి. అక్కడ కాకుండా వేరే ఎక్కడ వెతికినా కూడా మనకు దొరకదనమాట. అలాగే మీరేంటంటే దైవాన్ని తలుచుకున్నప్పుడు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు రావు. ఈ మధ్య ఏంటంటే మీ సమస్యల లోకంలో మీరు పడిపోయి దైవాన్ని వెనకేశారు. అలాగే ఈ దైవం ఏంటంటే ప్రత్యేకంగా మీ ఇంట్లో తిరుగుతుంది. మీరు ప్రత్యేకంగా ఈ దైవాన్ని గుర్తించగలిగినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పక్కకు పారిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి దైవం ఈ దైవం. ఇక ఈ నెల రోజుల్లో కూడా మీరు ఏదైనా దేవాలయాలు సందర్శించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మీరు సందర్శించే అవకాశం ఉన్నా లేకపోయినా మీరు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళి దేవుడికి కాస్త పూజ చేసుకోవడం, కాస్త కొబ్బరికాయ కొట్టుకోవడం, ప్రదక్షిణలు చేసి రావడం ఇలాంటివి చేయండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఈ దైవం తిరుగుతుంది అని చెప్పుకున్నాం కదా! ఆ దైవానికి సంబంధించినటువంటి ఆలయానికి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఆ దైవం మరెక్కడో కాదండి, ఎవరో కాదండి. ఆ దైవం వచ్చేటప్పటికి శివపార్వతులనమాట. మీ ఇంట్లో ఆ మహాశివుడు తిరుగుతూ ఉన్నాడనమాట. ఆ మహాశివుడిని గనుక మీరు స్మరించుకున్నట్లయితే మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా ఆ దైవం దారి చూపిస్తాడనమాట. మీ ఇంట్లో గత కొంతకాలంగా మీరు గమనించినట్లయితే ఒక మంచి సువాసనలు అంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున అవ్వచ్చు లేదా రాత్రి సమయంలో కావచ్చు, మీ ఇంట్లో ఏంటంటే ఒక మంచి సుగంధం అనేది వస్తూ ఉంటుంది.
మీరు గమనించినట్లయితే అంటే ఒక కర్పూరపు సువాసన, లేకపోతే ఒక పూల సువాసన, ఇట్లా ఏంటంటే ఒక మంచి సుగంధాలు, ఒక గంధము వాసన ఇలాంటివి ఏంటంటే మీరు గమనించినట్లయితే ఒక మంచి సువాసనలనేవి మీ ఇంట్లో ఈ మధ్య ఏంటంటే గత కొంతకాలం నుంచి మీరు గమనించినట్లయితే ఈ సువాసనలనేవి వస్తుంటాయన్నమాట. ఆ సువాసన ఏంటంటే మీరు అంటే ఏముందిలే అని చెప్పేసి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఆ సువాసన అంత ఈజీగా రాదండి. ఆ సువాసన రావడానికి కారణం ఏంటంటే దైవ సంకేతం అనమాట. దైవం ఇంట్లో తిరుగుతున్నప్పుడు మాత్రమే మీకు అలాంటి సువాసనలనేవి వస్తూ ఉంటాయి. అంటే మీరు పూజ చేసినప్పుడు ఏదైనా ఒక పుష్పం లాంటిది, పువ్వు లాంటిది కింద పడడం అవ్వచ్చు. లేదా ఒక గంట సౌండ్ లాంటిది ఇట్లాంటివి ఏంటంటే ఒక మంచి సువాసనలు ఇలాంటివి రావడం ఈ మధ్య మీరు గమనించుకోండి. కావాలంటే మీకు అర్థమవుతుందనమాట. అలాగే దేవుడి యొక్క పటాలు కూడా కొంచెం కదిలినట్లుగా ఉంటాయి. అంటే మీరు పెట్టినట్లుగా కాకుండా కొంచెం అటు ఇటుగా కదిలినట్లుగా ఉంటాయన్నమాట. అలాంటి కొన్ని కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటున్నాయి. కాకపోతే మీరేంటంటే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కసారి అది మనం భ్రమగా కూడా భ్రమపడుతూ ఉంటామన్నమాట. కానీ అది భ్రమ కాదండి. నిజంగానే మీ ఇంట్లో ఆ మహాశివుడు తిరుగుతూ ఉన్నాడనమాట. ఆ మహాశివుడు మీకున్నటువంటి ఇప్పుడు మీరు ఏదైతే మానసికంగా నలిగిపోతున్నటువంటి ప్రతి సమస్యని కూడా తీసేయడానికి ఆ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. అలాగే మీకున్నటువంటి ప్రతి కష్టము, నష్టము కూడా అంటే మీరు దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు ఎందుకంటే అది మానవులుగా మీ తప్పు లేదండి. సమస్యలు ఏంటంటే ఒక్కొక్కసారిగా ఒక సమాధానం లేనటువంటి సమస్యలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం తట్టుకోలేనప్పుడు ఎవరమైనా సరే ఒక్కొక్కసారి దైవాన్ని నిందించాల్సినటువంటి సందర్భాలు అనేవి వస్తాయన్నమాట. అందులో ప్రత్యేకించి మీ తప్పు ఏమీ లేదనమాట. ఎందుకంటే మీకు వచ్చే సమస్యలు అలా ఉన్నాయి. అవి ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇలా ఏదైనా కానివ్వండి. అలాంటి వాటి వల్ల మీరు అనుకున్నారు కానీ ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుంచుకోండి. మన జీవితంలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం దైవాన్ని నిందించకూడదు. కాకపోతే మనం ఏంటంటే మానవులుగా తట్టుకోలేక మనం అనుకుంటాం. కానీ తట్టుకోలేని స్థితిలో కూడా మనం దైవాన్ని నిందించకూడదండి. ఎందుకంటే అది మనం తెలిసి తెలియక చేసినటువంటి మహాపాపం అనమాట. ఎందుకంటే దైవం ఎప్పుడైనా సరే మనల్ని రక్షించేవాడే కానీ మనలో శిక్షించేవాడు కాదనమాట. ఏదో గత జన్మ కర్మానుసారంగా ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకి సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. కానీ అది దైవం తప్పు కాదు. ఒక్కొక్కసారి టైం ఎలా ఉంటుందంటే గ్రహాలు కానివ్వండి, టైం కానివ్వండి మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటప్పుడు సమస్యల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు నిలబడి దైవాన్ని నమ్ముకొని అయ్యా నువ్వే ఉన్నావు, దిక్కు నువ్వే అని చెప్పి మీరు పూర్తి భారం దైవం మీద వేసినప్పుడు దైవం ఆ సమస్యల నుంచి మిమ్మల్ని తీసేస్తుందనమాట. తీసేసి బయటపడేస్తుంది. సమస్యను పారిపోయేటట్లుగా చేస్తుంది. అలా కాకుండా అనుకున్నా చేసినా కూడా కాకపోతే ఆ తండ్రి ఎప్పుడూ కూడా మనల్ని దైవం ఎప్పుడూ కూడా తప్పుగా అర్థం చేసుకోరు. కాబట్టి మన బాధల్లో న్యాయం అనేది వారికి కష్టం అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోరు. కాబట్టి మనకు ఎలాంటి శిక్ష అనేది ఆ భగవంతుడు వేయడండి. అలాగే ఆ తండ్రి బిడ్డలుగా మీరు పడేటువంటి వేదన అర్థం చేసుకొని ఆ మహాశివుడు మీ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఆ తండ్రి మీ ఇంట్లోనే తిరుగుతున్నాడనమాట. కాబట్టి మీరేంటంటే పరమేశ్వరుని పూజ చేసుకోవాలన్నమాట. మీరు సోమవారాలు 5 సోమవారాలు వచ్చేటప్పటికి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివునికి రాగి చెంబుతో ఒక చెంబుడు నీటిని తీసుకెళ్ళి ఆ శివుడికి జలాభిషేకం చేయండి. అలా చేసిన తర్వాత మారేడు దళం మీద ఒక దీపం పెట్టేసేసి 2 అరటిపండ్లు అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టి మీరు చక్కగా ఆ తండ్రికి ఒక కొబ్బరికాయను కొట్టేసి మీరు చక్కగా మీకు ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని 5 సోమవారాలు ఇలా చేయండి. గుర్తుపెట్టుకోండి 5 సోమవారాలు. ఆడవారికి 5 సోమవారాల్లో ఏదైనా అడ్డంకులు వస్తే మాత్రం మీరు ఆపేసేయండి. తర్వాతనే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మామూలుగా మీరు కంటిన్యూ చేయవచ్చు. అనుకుంటే చక్కగా 5 సోమవారాలు శివాలయానికి వెళ్ళేసి ప్రదక్షిణలు చేసుకోవడం ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 10 నిమిషాలైనా మీరు కూర్చొని మనసులో 108 సార్లు స్మరించుకోవడం వల్ల మీరు దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ పూర్తి స్థాయిలో తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇలాగ మీరు ఈ చిన్న పని కనుక చేసినట్లయితే పరమేశ్వరుని మీరు పూజ చేసుకోండి. ఇంట్లో కూడా శివపార్వతుల యొక్క పటానికి గంధం, కుంకుమలతో అలంకరణ చేసి గన్నేరు పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా స్వామివారి ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. పాలను నైవేద్యంగా పెట్టండి. ఇలాంటివి చేసినప్పుడు మీకున్నటువంటి ప్రతి కష్టము, నష్టం నుంచి మీరు పూర్తిగా బయటపడి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అనేవి మీకు పూర్తి స్థాయిలో దక్కుతాయన్నమాట. ఎందుకంటే పరమేశ్వరుడు బోలా శంకరుడు అండి, అభిషేక ప్రియుడు. ఆయనకి అభిషేకం నీటితో కానీ పాలతో కానీ ఇలా అభిషేకం చేసినప్పుడు ఏంటంటే మీ యొక్క ప్రతి సమస్య నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా సోమవారం ఇలా చేయండి. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ నెల రోజులు అయితే మీకు బ్రహ్మాండంగా ఉందండి.
వెనకమాల పరిస్థితులు వెనక్కి లాగినప్పటికీ కూడా గ్రహాల అనుకూలత లేకుండా కానీ మీరు ఖచ్చితంగా దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ నెల రోజులు కూడా మీరు మంచిగా సక్సెస్ని అందుకోగలుగుతారు. ధనం అనేది చేతికి అందుతుంది. కష్టానికి సరిపడినటువంటి సంపాదన చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పెండింగ్ పనులు కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. మీకు అన్నీ కూడా అనుకూలంగా మార్చడానికి ఆ దైవం సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి మీరు చక్కగా ఉదయాన్నే లేచి చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ మీ పనుల్లో మీరు ముందుకు వెళ్ళిపోండి. ఆ దైవం మీకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని మీకు అందజేసి మీ పనులన్నీ కూడా సక్రమంగా సవ్యంగా జరిగేలా చేయడానికి ఆ దైవం తోడుగా ఉంటుందన్నమాట. పెండింగ్ పనులు ఏదన్నా ఉన్నా పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. అలాగే మీరేంటంటే కాస్త ఇంటిని, వాకిల్ని కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోండి. సాయంత్రం సంధ్యా సమయంలో కానివ్వండి, లేదా ఉదయం సమయంలో కానివ్వండి, ప్రతిరోజు కూడా మీకు చేతనైనంత వరకు దైవారాధన చేస్తూ ఉండండి. మీకు శివాలయం అందుబాటులో లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే ఆ తండ్రి అంటే శివపార్వతులకు చక్కగా ఇంట్లోనైనా పూజ చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పిన నియమాలను పాటిస్తూ చక్కగా నియమాలతో మాత్రమే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే చాలా వరకు కూడా మీకు గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడ్డాయి. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది. మీరు నూతనంగా ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయండి. కుంభరాశి వారు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుందన్నమాట. మీకున్నటువంటి మంచి మనస్తత్వం, కష్టపడే మనస్తత్వం, అలాగే మీకున్నటువంటి తెలివితేటలు, మీరు పడినటువంటి కష్టానికి మీరు ఎవరికీ కూడా చెడు చేయకూడదు అనేటువంటి మీ సంకల్పానికి మీకు దైవం అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. మిమ్మల్ని చక్కగా ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటుందన్నమాట. మీ కుటుంబాన్ని, మిమ్మల్ని కూడా ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా ఒక తండ్రి బిడ్డను ఎలాగైతే కాపాడుతూ వస్తాడో అలాగే ఆ పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తాడనమాట. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. కొంచెం ఆరోగ్యం కూడా ఈ మధ్య మీకు చాలా వరకు కూడా అంటే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనమాట. కొంచెం మానసికంగా కూడా చాలా వరకు కూడా డిస్టర్బ్ అయ్యారు. అవన్నీ కూడా కొంచెం టైం తీసుకుంటే మీకు అవన్నీ కూడా సెట్ అయిపోతాయండి. దైవారాధన మీరు చేసుకుంటూ ఉండండి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. దైవం మీకు మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటపడేయడానికి తోడుగా ఉన్నాడు. ఆ తండ్రి మీ చేయి పట్టుకున్నాడండి. ఇక మీరు ధైర్యంగా ప్రతి విషయాన్ని కూడా ఆ తండ్రి మీద భారం ఉంచేసి మీరు ప్రశాంతంగా ఉండవచ్చు అనమాట. కాబట్టి ఈ నెల రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. కుటుంబం అంతా కూడా మీకు సపోర్టింగ్గా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎక్కువగా పట్టించుకోవద్దు. తెగేదాకా ఏది కూడా లాక్కోవద్దండి. ఎందుకంటే కుంభరాశి వారిలో శాంతం, ఓర్పు, సహనం అనేవి ఎంత గొప్పగా ఉంటాయో వారికి కోపం వస్తే మాత్రం వారిని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదనమాట. అంతగా కోపం అనేది వస్తుందన్నమాట. కాబట్టి కొంచెం కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోగలిగినట్లయితే మిగిలినవన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. మీకు ఇబ్బందులు అయితే ఏది కూడా ఉండదండి. ఈ నెల రోజులైతే మాత్రం మీకు ఇలా ఉంది. ఆ దైవం ఇంట్లో తిరుగుతుంది. చెప్పినట్లుగా మీరు చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలా 5 సోమవారాలు మీరు చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఇంత గొప్ప సమాచారాన్ని మీకు తెలిసినటువంటి కుంభరాశి మిత్రులు కూడా ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారండి. వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు అంటే మనకు తెలిసినటువంటి మంచి మనం నలుగురికి పంచడం ద్వారా ఏంటంటే మనకున్నటువంటి ఆశీర్వాదాలు దైవం నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక చెడును మనం ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదండి. ఒక మంచిని మాత్రం మనం 10 మందికి చెప్పినప్పుడు ఏంటంటే మనకు 10 రకాలుగా ఆ దైవం తోడుగా ఉండి సహాయం చేయడానికి ముందుగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు నిజంగా ఆ పరమేశ్వరుడి మీద నిజంగా భక్తి ఉండి ఆ తండ్రి యొక్క ఆశీస్సులతో మీరు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ దైవం తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అనేది మరింత మంది కుంభరాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దైవం తరపున నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కమెంట్ చేయండి.